హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కి అని చెప్పేసి పిల్లలకైతే నేను వెజిటేబుల్ రైస్ అయితే చేశానండి. మసాలా పౌడర్ ఏమీ లేకుండా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసి మొత్తం కూడా నెయ్యితోనే చేశానండి. ఇంకా ఆయిల్ ఏమి అప్లై చేయాల పిల్లలకు కదా అని చెప్పేసి. ఇంకా మాకు కూడా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఒకేసారి అయితే అన్ని వంటలు చేసేసుకున్నాను. ఇంకా గోరుచిక్కుల కూర అలాగే వైట్ రైస్ కూడా వండేసుకున్నానండి. ఇంకా అలాగే ఇంకా పిల్లల్ని నిద్ర లేపేసి ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళతో బ్రష్ చేపించి మా పిల్లలకి ఒక్కొక్కరికి ఒక గ్లాసు రాగి జావ అయితే ఇచ్చానండి. ఇంకా అది తాగిన తర్వాత ఒక పావు గంట అలా ఆడుకున్నారు. ఇంకా ఆడుకొని స్నానాలు చేసి మొత్తం ఫ్రెష్ అయ్యి యూనిఫామ్ వేసుకున్న తర్వాత టిఫిన్కి అని చెప్పేసి ఇడ్లీ అలాగే కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఇంకా వాళ్ళు అలా టిఫిన్ చేస్తూ ఉండగానే వాళ్ళకైతే నేను లంచ్ బాక్స్ అయితే కట్టేశానండి. ఇంకా పెరుగు చట్నీ చేశాను, కానీ పెరుగు చట్నీ వద్దన్నారని చెప్పేసి ఇంకా మా పెద్ద పాపకి బాబుకి అయితే కొంచెం మామిడికాయ చట్నీ వేసాను. మా చిన్న పాప అయితే ఏది వద్దని దానికైతే అట్లాగే బాక్స్ మూత పెట్టేశాను. స్నాక్స్కి వచ్చేసి బిస్కెట్స్ అయితే పెట్టాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఓకే, బాయ్ అండి.